హే గైస్, వెల్కమ్ టు రోజీస్ కిచెన్ వ్లాగ్స్. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. అసలు కార్తీక పౌర్ణమి ఎందుకు జరుపుకుంటాము ఏంటో తెలుసుకుందాము. వ్రత కథ ఏంటో చూద్దాము. పురాణాల ప్రకారం పూర్వం తారకాసుడు అనే రాక్షసుడు ఉండేవాడు. తనకున్న అపారమైన శక్తి సామర్థ్యాలతో విశ్వాన్ని అల్లకొల్లాలం చేసేవాడు. ఆ రాక్షసుడిని దేవతలు సైతం ఓడించలేకపోతారు. అతనికి తారక్షకుడు, కమలాక్ష, విద్యుమ్మాలి అనే ముగ్గురు కుమారులు ఉండేవారు. అయితే ఈ రాక్షసుడు ఆగడాలు తట్టుకోలేక దేవతలు అందరూ కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆ రాక్షసుడు నుండి మమ్మల్ని ఎలాగైనా రక్షించండి అని కోరుకుంటారు. అప్పుడు శివుడికి జన్మించిన కుమారుడు మాత్రమే ఆ తారకాసుడు అనే రాక్షసుడిని జయించగలడని శ్రీ మహావిష్ణువు వాళ్ళకి చెప్తారు. అయితే ఆ సమయంలో శివుడు జ్ఞానంలో ఉంటాడు. అంతేకాకుండా అసలు పరమేశ్వరుడికి సంతానం పొందే ఉద్దేశం కూడా ఉండదు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని అనే అందమైన స్త్రీ రూపం ధరించి శివుడు దగ్గరికి వెళ్తాడు. తపస్సు చేస్తున్న శివుడు ఆమె అందానికి ముగ్ధుడై వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తారు. అనంతరం వారికి కార్తికేయుడు జన్మిస్తాడు. ఈ కార్తికేయుడు తారకాసుడు అనే రాక్షసుడిని ఓడిస్తారు. ఈ నేపథ్యంలో కార్తికేయుడు తారకాసుడిని రాక్షసుడిపై సాధించిన గుర్తున భక్తులు కార్తీక పౌర్ణమి వ్రతాన్ని ఆచరించడం మొదలు పెడతారు. ఈ కార్తీక పౌర్ణమి వ్రతాన్ని చిత్తశుద్ధితో, భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సుఖ సంతోషాలు కలిగి సిరి సంపదలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. అయితే ఈ విధంగా జరిగిన తర్వాత తండ్రి మరణ వార్త విని తారకాసుడికి ముగ్గురు కుమారులు చాలా బాధపడతారు. అనంతరం ముగ్గురు కలిసి బ్రహ్మదేవుడిని వరం కోరుకునేందుకు తపస్సు చేస్తారు. బ్రహ్మ ముగ్గురు తపస్సుకు మెచ్చి వరం కోరుకోమని అంటారు. అప్పుడు ముగ్గురు బ్రహ్మని చిరంజీవిగా ఉండేలా వరం ఇవ్వమని కోరుతారు. అయితే బ్రహ్మ ఈ వరం కాకుండా ఇంకా ఏమైనా వరం కోరుకోమని చెప్తారు. అప్పుడు ఆ ముగ్గురు కలిసి ఆలోచించి బ్రహ్మని 3 వేరు నగరాలు నిర్మించమని కోరుతారు. అనంతరం ముగ్గురు మొత్తం కలిపి భూమి, ఆకాశంలో తిరుగుతారు. అనంతరం 1000 సంవత్సరాల తర్వాత ముగ్గురు కలిసి 3 నగరాలు ఒకటి అయ్యాక 3 నగరాలు ఒకటే బాణంతో ధ్వంసం చేసే సత్తా ఉండే దేవుడు మాత్రమే తమ చావుకు కారణం అవ్వాలి అని కోరుకుంటారు. అప్పుడు బ్రహ్మ వాళ్ళకి ఆ వరం ఇస్తారు. ఆ వరం పొంది ముగ్గురు చాలా సంతోషిస్తారు. బ్రహ్మ వాళ్ళకి 3 నగరాలు నిర్మించి ఇస్తాడు. తారక్షకుడికి బంగారు నగరం, కమలాక్ష కోసం వెండి నగరం, విద్యుమ్మలి కోసం ఇనుముతో నగరాన్ని నిర్మిస్తారు. ముగ్గురు కలిసి 3 లోకాలపై దండెత్తుతూ ఉంటారు. ఈ రాక్షసులకి చూసి ఇంద్రుడు భయపడి శంకరుడిని శరణు కోరుతాడు. వెంటనే శివుడు ఆ రాక్షసుడికి సంహరించడానికి ఒక దివ్యమైన రథాన్ని నిర్మిస్తాడు. ఆ రథం సాయంతో ముగ్గురు రాక్షసులని సంహరించడానికి దేవతలంతా శివుడిని త్రిపురారి అని పిలిచారు. అయితే ఈ రాక్షస సంహారం కూడా కార్తీక మాసం పౌర్ణమి రోజు జరిగింది. కాబట్టి ఈ పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు. ఇది కార్తీక పౌర్ణమి వ్రత కథ. సో ఈ విధంగా అందరూ దీపాలు వెలిగించి కార్తీక దామోదరుని పూజిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.